తులసమ్మ మెడలో ఉన్న 10 కాసుల గొలుసు కాస్తా వాళ్ల బావిలో పడింది. అది 100 అడుగుల లోతు బావి. అందులోకి దిగేవాళ్లు చాలా కొద్దిమంది ఉన్నారు. తులసమ్మ బావిలో చెదవేసి మునిగిందో లేదో అని తొంగ చూస్తుంటే కొక్కె మూడిన గొలుసు బావిలో పడింది. బావిలో దిగగల వాళ్లను తీసిపెట్టామంటే గొలుసు విలువ తెలిసి 10 రూపాయలిస్తావా అని బెరాలకు దిగారు. ఇంతలో రంగన్న అటుగా వచ్చాడు. వాడు దొంగతనాలు చేస్తాడని అందరికి తెలుసు. కాని ఎన్నడూ పట్టుబడలేదు. వాడికి వినపడేటట్టుగా తులసమ్మ తన గొలుసు సంగతి చుట్టూ ఉన్న వాళ్లతో విశదంగా చెప్పింది. తనకేమి పట్టనట్టు రంగన్న సాగిపోయాడు. తులసమ్మ బావిలో దిగేవాళ్లను అవసరం లేదని పంపించేసింది. ఆ రాత్రి రంగన్న వచ్చి బావిలోకి దిగి గొలుసు తీసుకుని పైకి వచ్చిన మరుక్షణం ఇంటి వెనక దాగిన 10 మంది మనుషులు వచ్చి వాణ్ణి పట్టుకుని గొలుసు తీసుకుని తులసమ్మకిచ్చి వాణ్ణి కొత్వాలుకు అప్పగించారు. కాని ఖర్చుకాకుండా తులసమ్మకు గొలుసు తిరిగ రావటమేగాక ఎవరికీ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న రంగన్నను పట్టించినందుకు అందరూ ఆమెను అభినందించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.